హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 9th క్లాస్ 8th చాప్టర్ క్వాడ్రిలేటరల్స్లోని ఎక్సర్సైజ్ 8.2లోని మిగిలిన సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలోని ఈ ఎక్సర్సైజ్లో 1, 2, 3 సమ్స్ కంప్లీట్ అయ్యాయి సార్. మీకు వీడియోలోని మిగిలిన సమ్స్ చూద్దాం సార్. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులోని 4th సమ్ సార్, 8.2లోని 4th సమ్. ABCD is a trapezium. ABCD is a trapezium in which AB parallel to DC. In which AB parallel to DC. అంటే ABCD అనేది ఒక parallelogram అని సార్. ట్రెపీజియం. ABCD అనేది ఒక ట్రెపీజియం అయితే AB అనేది ఎలా ఉందని సార్, DCకి ప్యారలల్గా ఉంది. అంటే AB అనేది దేనికి ప్యారలల్గా ఉంది సార్, DCకి ప్యారలల్గా ఉంది. అలాగే BD is a diagonal. BD is a diagonal and E is the midpoint of AD. E అనేది ఏంటి సార్, ADకి మిడ్ పాయింట్ అని సార్. అయితే F అనేది కూడా ఏమైనా ప్రూవ్ చేయమంటారు, మనకి బీసీకి మిడ్ పాయింట్ అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. దీనికోసం మనకి ఏం తెలుసు సార్, ABCD ఈజ్ ఏ ట్రెపీజియం. ABCD ఈజ్ ఏ ట్రెపీజియం ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు సార్. ABCD అనేది ఒక ట్రెపీజియం అయినప్పుడు AB ప్యారలల్ టు DC సార్. AB ప్యారలల్ టు DC ఇచ్చింది సార్, క్వశ్చన్ ఇచ్చిన పాయింట్ రాసుకున్నాం సార్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ట్రయాంగిల్ ABD, ABD అనే ట్రయాంగిల్ తీసుకోండి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ABD, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం సార్. ఈ ట్రయాంగిల్లో EF ప్యారలల్ టు AB అయినా సార్, EF ప్యారలల్ టు AB సార్. ఎందుకు EF ప్యారలల్ టు AB అయింది సార్, EF ప్యారలల్ టు AB ఎందుకంటే ఈ ADకి E అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ సార్. మిడ్ పాయింట్ కాబట్టి EF అనేది దేనికి ప్యారలల్ అవుతుంది, ABకి ప్యారలల్ అవుతుంది. అంటే E ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB కాబట్టి మిడ్ పాయింట్ AB అనేది ABకి ఇది E అనేది ఏమవుతుంది, ADకి మిడ్ పాయింట్ కాబట్టి ఈ లైన్ అనేది EF అనేది దేనికి ప్యారలల్ అవుతుంది సార్, ABకి ప్యారలల్ అవుతుంది మిడ్ పాయింట్ థియరం ప్రకారం. ఇప్పుడు G అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ F అనే లైన్ని ఈ BD లైన్ జాయిన్ అయిన పాయింట్ని ఏమని తీసుకున్నాం అంటే G అని తీసుకోండి సార్. అప్పుడు G అనేది ఏమవుతుంది, ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ సార్. ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఈ G అనేది కూడా ఏమవుతుంది, కన్వర్స్ ప్రకారం మిడ్ పాయింట్ థియరం యొక్క కన్వర్స్ ప్రకారం G అనేది కూడా ఏమవుతుంది సార్, మిడ్ పాయింట్ అవుతుంది సార్. అంటే G ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ అంటే 2 లైన్స్ ప్యారలల్ అయినాయి సార్. 2 లైన్స్ ప్యారలల్ అయితే ఆ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్న పాయింట్ అనేది ఏమవుతుంది సార్, మిడ్ పాయింట్ అవుతుంది. దేని ప్రకారం సార్, కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం ప్రకారం. బై కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం ప్రకారం ఇది G అనేది కూడా ఏమవుతుంది సార్, మనకి మిడ్ పాయింట్ అవుతుంది సార్. అంటే అలాగే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు సార్, AB ప్యారలల్ టు CD అని ఇచ్చారు. AB ప్యారలల్ టు CD అని ఇచ్చారు. అయితే మనకి దీని ప్రకారం వచ్చింది EF ప్యారలల్ టు AB అని వచ్చింది కదా సార్. ఇప్పుడు AB ఈక్వలే కదా సార్. ఇప్పుడు ఈ F అనేది దేనికి ప్యారలల్ అవుతుంది, EF ప్యారలల్ టు CD అవుతుంది. అంటే ఈ EF అనే లైన్ దేనికి ప్యారలల్ ఉన్నట్టు, CDకి ప్యారలల్గా ఉంది సార్. అలాగే ఇన్ ట్రయాంగిల్ BCD అనేది G అనేది ఏమవుతుంది సార్, G ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BD. ఇప్పుడే తీసుకున్నాం కదా సార్. G అనేది ఏంటి, ఒక BD అనే లైన్కి మిడ్ పాయింట్ అని తీసుకున్నాం సార్. మిడ్ పాయింట్ ఆఫ్ BD అయితే EF అనేది ఏంటి, CDకి ప్యారలల్గా ఉందని వచ్చింది. EF అనేది ఏమవుతుంది సార్, CDకి ప్యారలల్ వచ్చింది సార్. EF అనేది CDకి ప్యారలల్ అయినప్పుడు F అనేది BCకి ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది సార్. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ సార్. ఈ రెండు ప్యారలల్ ఉన్నప్పుడు ఈ పాయింట్ కన్వర్స్ ప్రకారం, అంటే కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం ప్రకారం F అనేది BCకి ఏమవుతుంది సార్, మిడ్ పాయింట్ అవుతుంది. అంటే F ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC. దేని ప్రకారం సార్, కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం ప్రకారం. బై కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం మనం ప్రూవ్ చేయమంది అదే కదా సార్, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా సార్, F ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC అవుతుంది. ఇది మనకి 4th క్వశ్చన్ సార్. మనకి నెక్స్ట్ 5th క్వశ్చన్ సార్. ఇన్ ఏ parallelogram ABCD, E and F are the midpoints of the sides AB and CD. అంటే parallelogram ABCD అనే parallelogram ఉంది సార్. ABCD అనే parallelogramలో E and F అనేవి ఏంటంటే సార్, అంటే E అనేది ABకి మిడ్ పాయింట్, F అనేది CDకి మిడ్ పాయింట్ అని సార్. అయితే షో దట్ ద లైన్ సెగ్మెంట్స్, అంటే
ఈ ఏఎఫ్ అనే లైన్ సెగ్మెంట్, ఈసీ అనే లైన్ సెగ్మెంట్ ఉంది కదా సార్, ఈ బీడీని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుందని చూపించాను. అంటే ట్రైసెక్ట్స్ అన్నారు సార్. బైసెక్ట్ అంటే ఏం తెలుసు మనకి, 2 పార్ట్స్ అని తెలుసు. ఇప్పుడు ట్రైసెక్ట్ అన్నారు సార్. ట్రైసెక్ట్ అంటే ఏంటి, 3 పార్ట్స్ సార్. అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలి సార్, బీక్యూ ఈక్వల్ టు డిపి అని ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే 3 సెక్స్ అంటే ట్రైసెక్స్ అన్నారు సార్. ట్రైసెక్స్ అంటే ఏంటి, 3 పార్ట్స్గా డివైడ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనకి ఏబిసిడి అనేది ఏం తెలుసమ్మా, ABCD is a parallelogram. ABCD is a parallelogram. ABCD అనేది ఒక parallelogram అని తీసుకున్నప్పుడు AB అనేది ఎలా ఉంటుంది సార్, AB ప్యారలల్ టు CD సార్. ఆల్రెడీ తెలుసు కదా సార్, ప్యారలగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి కూడా ఎలా ఉంటాయి సార్, ఈక్వల్గా ఉంటాయి. అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ parallelogram are equal. Opposite sides of a parallelogram are equal. అంటే మనకి ఆల్రెడీ parallelogramలో ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయని తెలుసా, ఈక్వల్ ఉంటాయని కూడా తెలుసా. అయితే దీని ప్రకారం ఏబి అనేది సిడికి ప్యారలల్ అయినప్పుడు దీన్ని హాఫ్ ఏబి అని రాసుకోవచ్చు కదా సార్. హాఫ్ ఏబి ఈక్వల్ టు హాఫ్ సిడి సార్. అంటే బోత్ సైడ్స్ హాఫ్తో మల్టిపుల్ చేయండి సార్. హాఫ్తో మల్టిపుల్ చేస్తే హాఫ్ ఏబి ఈక్వల్ టు హాఫ్ సిడి అవుతుంది సార్. అంటే సేమ్ యాజ్ యూజువల్ మనకి హాఫ్ ఏబి అంటే ఏం రాసుకోవచ్చు సార్, హాఫ్ ఏబి అంటే ఏఈ అని రాసుకోవచ్చా. అంటే ఏబి అనేది ఏఈ అనేది ఎలా ఉంటుంది సార్, ఏబిలో హాఫ్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఏబి అంటే ఏఈ అని రాసుకోవచ్చు. ఏఈ ఈక్వల్ టు, అలాగే సిడి అనేది ఎలా ఉంటుంది, సిడి అనేది కూడా ప్యారలల్ సార్ ఇది, సారీ. ఇప్పుడు సిడి సార్, సిడి అనేది చూడండి, సిడి అనేది ఎఫ్సిలో హాఫ్ ఉంటుంది కదా సార్. అంటే దీని ప్రకారం ఎఫ్సి రాసుకోవచ్చు కదా సార్. అంటే ఏఈ ప్యారలల్ టు ఎఫ్సి సార్. అలాగే మనం ఇంకో పాయింట్ కూడా రాసుకోవచ్చు. అంటే దీని ప్రకారం ఏమవుతుంది మనకి, ఏఈ ఎఫ్సి అంటే ఈ రెండు ప్యారలలే కదా సార్. ఈ ఏఈ అనేది ఎఫ్సి అనేది ప్యారలల్ అనేది ఆపోజిట్ సైడ్స్ అనేవి ఏమైనా వచ్చింది సార్, మనకి ప్యారలల్ వచ్చింది. ప్యారలల్ వచ్చినప్పుడు ఏఈ ఎఫ్సి అనేది ఏమవుతుంది, ప్యారలలోగ్రామ్ అవుతుంది సార్. అంటే ఏఈ ఎఫ్సి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాని ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయి, అలాగే ఈక్వల్గా ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండి ప్యారలల్గా ఉంటారు. మొత్తం అదంతా ఏమవుతుంది సార్, మనకి ఒక క్వాడ్రిలేటరల్ అనేది ప్యారలలోగ్రామ్ అవుతుంది సార్. అయితే ఇక మనకి ఇన్ ట్రయాంగిల్ ఏపీబీ ఒక ట్రయాంగిల్ తీసుకోండి సార్. ఏపీబీ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం సార్. ఇదిగోండి సార్, ఏపీబీ. ఈ ఏపీబీ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం సార్. ఈ ఏపీబీ అనే ట్రయాంగిల్లో ఏపీ ప్యారలల్ టు ఈక్యూ సార్. ఏపీ ప్యారలల్ టు ఈక్యూ. ఎందుకు ఈ ఏపీ అనేది దేనికి ప్యారలల్గా ఉంటుందని సార్, ఈక్యూకి ప్యారలల్గా ఉంటుంది. ఎందుకు ప్యారలల్గా ఉంటుందంటే ఈ ఏఎఫ్ సిఈ అనేది, ఈ ఏఎఫ్ సి అనేది ఆల్రెడీ మనం ఏమైనా ప్రూవ్ చేస్తాం, ఒక ప్యారలల్గ్రామ్ ప్రూవ్ చేస్తాం. అంటే ఈ 2 సైడ్స్ కూడా ఎలా ఉంటాయి, మనకి ప్యారలల్గా ఉంటాయి. 2 సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయంటే అందులో హాఫ్ సైడ్స్ కూడా ఏమో ఎలా ఉంటాయి సార్, ప్యారలల్గా ఉంటాయి సార్. ఈ రెండు ప్యారలల్ అయింది సార్. ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు అలాగే ఈ అనేది ఏంటి సార్, ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఈ అనేది ఏంటి, ఆల్రెడీ మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఈ అనేది ఏంటి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి సార్. ఏబికి ఈ అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది సార్. మిడ్ పాయింట్ అయినప్పుడు ఈ రెండు ప్యారలల్ సార్. ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఈ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఈ అనేది మిడ్ పాయింట్ అయితే మనకి ఇక్కడ క్యూ అనేది కూడా చూడండి సార్, ఇది మిడ్ పాయింట్ అవుతుంది సార్. ఇది మిడ్ పాయింట్ అయినప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఈ క్యూ అనేది కూడా ఏమవుతుంది, క్యూ అనేది కూడా బీడీకి ఏమవుతుంది సార్, క్యూ ఈజ్ ఆల్సో మిడ్ పాయింట్ ఆఫ్ బీపీ సార్. బీపీకి ఏమవుతుంది, అది మిడ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 సైడ్స్ ప్యారలల్. ఈ 2 సైడ్స్ ప్యారలల్ అన్నప్పుడు ఈ అనేది మిడ్ పాయింట్ అవుతుంది అలాగా కూడా. అలాగే దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే ఈ క్యూ అనేది, అంటే ఈ రెండు ప్యారలల్ అన్నప్పుడు ఇది మిడ్ పాయింట్ అయితే క్యూ అనేది కూడా ఏమవుతుంది సార్, మనకి మిడ్ పాయింట్ అవుతుంది. ఏ లైన్కి, బీపీ అనే లైన్కి మిడ్ పాయింట్ అవుతుంది. బీపీ అనే లైన్కి మిడ్ పాయింట్ అయితే పీక్యూ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు సార్, అంటే మిడ్ పాయింట్ సార్. అప్పుడు పీ నుంచి క్యూకి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో క్యూ నుంచి బీకి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే పీక్యూ ఈక్వల్ టు క్యూబీ సార్. దీన్ని 1 అని తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ సిక్యూడి. ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా సార్, సిక్యూడి అంటే ఈ ట్రయాంగిల్ సార్. సిక్యూడి ఈ ట్రయాంగిల్ తీసుకోండి సార్. ఈ ట్రయాంగిల్లో కూడా సేమ్ మనకి
పిఎఫ్ అనేది దేనికి ప్యారలల్గా ఉంటుంది సార్? సిక్యూకి ప్యారలల్గా ఉంటుంది. పిఎఫ్ అనేది దేనికి ప్యారలల్గా ఉంటుంది? ఈ పిఎఫ్ అనే లైన్, అంటే ఈ పిఎఫ్ అనే లైన్ సిక్యూకి ప్యారలల్గా సార్. ఎందుకంటే ఏఎఫ్సి అనేది మనకి ఏంటి, ఒక ప్యారలల్గా కాబట్టి ఈ పిఎఫ్ అనేది సిక్యూకి ప్యారలల్ సార్. అలాగే ఎఫ్ అనేది ఏంటి, ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సిడి. ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సిడి. ఎఫ్ అనేది ఏంటి సార్, మనకి మిడ్ పాయింట్ అవుతుంది సిడికి. మిడ్ పాయింట్ ఆఫ్ సిడికి ఏమవుతుంది సార్, మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ అయినప్పుడు ఎఫ్ అనేది మిడ్ పాయింట్ అయినప్పుడు పి అనేది కూడా ఏమవుతుంది సార్, ఇందా మనం చూసాం కన్వర్స్ ప్రకారం పి ఈజ్ ఆల్సో ఏ మిడ్ పాయింట్ ఆఫ్ పి ఈజ్ ఆల్సో మిడ్ పాయింట్ ఆఫ్ క్యూడీకి కూడా క్యూ అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. అంటే క్యూడీకి పి అనేది మిడ్ పాయింట్ అయింది. ఇప్పుడు పి నుంచి క్యూకి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో పి నుంచి డీకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే దాని ప్రకారం పీకి ఈక్వల్ ఏమైనా రాసుకోవచ్చు సార్, పీకి ఈక్వల్ టు పీడీ అని తీసుకోవచ్చు. పీకి ఈక్వల్ టు పీడీ. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి సార్. ఫ్రమ్ 1 and 2 చూడండి సార్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, పీకి ఈక్వల్ టు క్యూబీ. ఇది పీకి ఈక్వల్ టు పీడీ సార్. ఫ్రమ్ 1 and 2 అంటే మొత్తం 3 సైడ్స్ కూడా ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి కదా సార్. అంటే పీక్యూ ఈక్వల్ టు ఇదేంటి క్యూబీ సార్. పీక్యూ ఈక్వల్ టు క్యూబీ ఈక్వల్ టు డిపి. ఈక్వల్ టు డిపి సార్. ఎందుకంటే డిపి అన్న పీడీ అన్న ఒకటే కదా సార్. అంటే మనకి ఏమైనా వచ్చింది, ఈ పీ నుంచి క్యూకి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో క్యూ నుంచి బీకి అంతే డిస్టెన్స్ ఉంది. సేమ్ పీ నుంచి డీకి కూడా సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుందని వచ్చింది. అంటే ఈ ఏఎఫ్ ఈ ఈసీ అనేవి ఏమవుతాయని సార్, ఈ బీడీ అనే డయాగ్నల్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది సార్. ఓకేనా, మనం ప్రూవ్ చేయాల్సింది ఇది సార్. ఇది మనకి 5th సమ్ సార్. నెక్స్ట్ 6th సమ్ సార్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఇన్ ద ఎక్సైజ్ 8.2 సార్. ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అట్ సి. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అని సార్, రైట్ యాంగిల్ అట్ సి అంట. అంటే ఇలా మనకి ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అని తీసుకుంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందమ్మా, సి వద్ద 90 degrees యాంగిల్ ఉంటుంది. అంటే ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అట్ సి. రైట్ యాంగిల్ అట్ సి అనేది తీసుకున్నాం సార్. ఏ లైన్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎమ్ ఆఫ్ హైపోటెనస్. అంటే ఈ 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏమవుతుంది సార్, హైపోటెనస్ అవుతుంది. హైపోటెనస్ యొక్క మిడ్ పాయింట్ సార్. హైపోటెనస్ యొక్క మిడ్ పాయింట్ ఏంటి, ఎమ్ అనేది మిడ్ పాయింట్ అని సార్ హైపోటెనస్ మీద. అయితే హైపోటెనస్ ఏబి ప్యారలల్ టు బీసీ. అంటే ఈ బీసీకి ప్యారలల్గా ఉంటుంది. అంటే ఈ ఎమ్ నుంచి లైన్ ఏసీకి డ్రా చేయాలి. ఏసీకి డ్రా చేసినప్పుడు ఈ బీసీకి ఎలా ఉంటుందని సార్, ప్యారలల్గా ఉంటుందండి. ఏసీ అట్ డి. అంటే ఈ ఎం నుంచి డ్రా చేసిన ఒక లైన్ అనేది ఏసీని ఎక్కడ టచ్ చేస్తుంది అంటే మా డి అనే పాయింట్ వరకు టచ్ చేస్తుంది. ఇప్పుడు ఈ డిఎం అనేది దేనికి ప్యారలల్గా ఉంటుందండి సార్, బీసీకి ప్యారలల్గా ఉంటుందండి. అయితే మన ఫస్ట్ పాయింట్ ఏం ప్రూవ్ చేయమన్నారమ్మా, డి అనేది మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయమన్నారు. ఎంకి ఏసీకి మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయమన్నారు. అయితే సొల్యూషన్ మనకి ఏం తెలుసమ్మా, ఏబీసీ ఈజ్ ఏ ట్రయాంగిల్. ఏబీసీ ఈజ్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ డట్ సి. ఎక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉందమ్మా, మనకి రైట్ యాంగిల్ డట్ సి దగ్గర రైట్ యాంగిల్ ఉంది సార్. సి దగ్గర రైట్ యాంగిల్ ఉందంటే మనకి ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారమ్మా, ఎమ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఎమ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి యొక్క మిడ్ పాయింట్ అనేది ఎమ్ అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్ అని ఇచ్చారు సార్. అయితే ఫస్ట్ పాయింట్ మనకి ప్రూవ్ చేయాల్సింది ఏంటి, డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అని ప్రూవ్ చేయాలి. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అని ప్రూవ్ చేయాలి. అయితే మనకి ఇంకో పాయింట్ ఇచ్చారు, డిఎం అనేది ఎలా ఉందని సార్, డిఎం ప్యారలల్ టు సి బీసీ. డిఎం ప్యారలల్ టు బీసీ సార్. ఈ డిఎం అనేది ఎలా ఉందని సార్, బీసీకి ప్యారలల్గా ఉంది. అలాగే ఎం అనేది ఏంటి, ఎం అనేది మిడ్ పాయింట్ సార్. ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ సార్. ఆల్రెడీ మనకి ఏబీకి మిడ్ పాయింట్ సార్. ఇది కన్వర్స్ ప్రకారం ఈ రెండు లైన్స్ ప్యారలల్ అయినాయి. ఈ రెండు లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఈ ఎం అనేది ఏంటి, ఏబీకి మిడ్ పాయింట్ అవుతుంది. ఏబీకి మిడ్ పాయింట్ అయినప్పుడు దీనికి ప్యారలల్ కదా సార్. ఈ రెండు లైన్స్ ప్యారలల్ అయినప్పుడు దీనికి మిడ్ పాయింట్ అయితే ఈ డి అనేది కూడా ఏసీకి ఏమవుతుంది, డి అనేది కూడా ఏసీకి మిడ్ పాయింట్ అవుతుంది సార్. అంటే డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఏసీకి ఏమవుతుంది సార్, ఇది మిడ్ పాయింట్ అవుతుంది సార్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ బై దేని ప్రకారం సార్, బై కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థియరం ప్రకారం ఇది ఈ లైన్ కూడా డి అనేది కూడా ఏసీకి ఏమవుతుంది సార్, మిడ్ పాయింట్ అవుతుంది సార్. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేయమన్నారు సార్. ఇది ఫస్ట్ పాయింట్ మనకి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం ప్రూవ్ చేయమన్నారంటే ఎండి పర్పెండిక్యులర్ టు ఏసీ. ఎండి పర్పెండిక్యులర్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి. అంటే
ఈ ఎండి అనే లైన్ ఏసీకి పర్పెండిక్యులర్ ఉందని ప్రూవ్ చేయాలి. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ ఉంటుందని ప్రూవ్ చేయాలి సార్. ఈ రెండు యాంగిల్స్ ఎంత ఉంటాయని ప్రూవ్ చేయాలి, 90 డిగ్రీస్ ఉంటుందని ప్రూవ్ చేస్తే మనకి ఎండి అనేది దేనికి పర్పెండిక్యులర్ అవుతుంది, ఏసీకి పర్పెండిక్యులర్ అవుతుంది సార్. అయితే మనకి మన దగ్గర ఉన్న పాయింట్ రాద్దాం సార్. డిఎం అనేది దేనికి ప్యారల్గా ఉంది సార్, డిఎం ప్యారలల్ టు బీసీ, డిఎం ప్యారలల్ టు బీసీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, డిఎం అనేది బీసీకి ఎలా ఉంది, ప్యారలల్గా ఉంది. అంటే డిఎం ప్యారలల్ టు బీసీ సార్. డిఎం ప్యారలల్ టు బీసీ అయినప్పుడు ఇక్కడ ఏసీ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అనేది ఒక లైన్ ఉంది కదా సార్, ఏసీ అనేది ఒక ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ అని తీసుకోండి. ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ అయితే కనుక ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి సార్, కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదా సార్. అంటే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ రూల్స్ ఆల్రెడీ లైన్స్ అండ్ యాంగిల్స్లో చూసుంటారు. రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు రెండు ప్యారలల్ లైన్స్కి ఒక ట్రాన్స్వర్సల్ డ్రా చేస్తే, ట్రాన్స్వర్సల్ డ్రా చేసినప్పుడు ట్రాన్స్వర్సల్కి అవుట్ సైడ్ ఉన్న యాంగిల్, ఇన్సైడ్ టాప్ యాంగిల్ అంటే అవుట్ సైడ్ టాప్ యాంగిల్, ఇన్సైడ్ టాప్ యాంగిల్ అంటే ఇంటీరియర్ టాప్ యాంగిల్, ఎక్స్టీరియర్ టాప్ యాంగిల్ రెండు ఏమవుతాయి సార్, కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇది ఒక ట్రాన్స్వర్సల్. ఇప్పుడు ఈ యాంగిల్ ఏంటి, ఎక్స్టీరియర్ టాప్ యాంగిల్ సార్, ఇది ఇంటీరియర్ టాప్ యాంగిల్స్ ఈ అనేది. కాబట్టి రెండు ఏమవుతాయి సార్, కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అంటే యాంగిల్ ఏడిఎం ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ సార్, యాంగిల్ ఏసీబీ అంటే యాంగిల్ ఏడిఎం ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ. రెండు యాంగిల్స్ ఈక్వల్, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఆ రెండు యాంగిల్స్ ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అలాగే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అలాగే యాంగిల్ సి ఈక్వల్ ఎంత మనకి 90 డిగ్రీస్ సార్. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే యాంగిల్ ఏసీబీ ఈక్వల్ ఎంత ఉంది సార్, మనకి యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు యాంగిల్ ఏడిఎం కూడా ఏమవుతుంది సార్, మనకి 90 డిగ్రీస్ అవుతుంది. అంటే యాంగిల్ ఏసీబీ అనేది 90 డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ ఏడిఎం కూడా ఎంత అవుతుంది సార్, మనకి 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అని వచ్చింది సార్, మనకి ఇక్కడ యాంగిల్ కూడా 90 డిగ్రీస్ అని వచ్చింది. 90 డిగ్రీస్ అని వచ్చిందంటే కంపల్సరీగా ఈ ఎండి అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది సార్, 90 డిగ్రీస్. అంటే పర్పెండిక్యులర్ అంటే మనకు కంపల్సరీ ఎంత యాంగిల్ ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలి. అంటే ఎండి పర్పెండిక్యులర్ టు ఏసీ అవుతుంది సార్, ఎండి పర్పెండిక్యులర్ టు ఏసీ అనేది అవుతుంది. ఓకేనా సార్, ఇది మనకి సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ పాయింట్ ఏం ప్రూవ్ చేయమన్నారు మనకి, థర్డ్ పాయింట్ సిఎం ఈక్వల్ టు ఎంఏ ఈక్వల్ టు హాఫ్ ఏబి అని ప్రూవ్ చేయమన్నారు. మనం ప్రూవ్ చేయాల్సింది ఇది సార్, మనకి సిఎం ఈక్వల్ టు ఎంఏ ఈక్వల్ టు హాఫ్ ఏబి అని ప్రూవ్ చేయాలి. అయితే దీనికోసం ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకుందాం సార్. డయాగ్రామ్ ఏబిసి అనే ట్రయాంగిల్ సార్, ఎండి అనే మిడ్ పాయింట్ తీసుకుంటే మనకి ఎంని సిని జాయిన్ చేయండి. ఎంని సిని ఏం చేస్తారు సార్, జాయిన్ చేయండి. ఇక్కడ యాంగిల్ 1 అనుకోండి సార్, ఈ యాంగిల్ 2 అని తీసుకుందాం సార్. ఈ ఎంని సిని జాయిన్ చేస్తే మనకి చూడండి, ఎం అనేది ఏంటి, ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి సార్. ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ అనేది ఏమో ఏబికి మిడ్ పాయింట్ అదే సార్, ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిన పాయింటే తీసుకున్నాం. అంటే దీని ప్రకారం ఏం రాసుకోవచ్చు సార్, మిడ్ పాయింట్ అవుతుంది. ఏబికి మిడ్ పాయింట్ అయితే మనకి మిడ్ పాయింట్ థియరం ప్రకారం ఎంఏ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, హాఫ్ ఏబి అని రాసుకోవచ్చు కదా సార్. ఇది మిడ్ పాయింట్ సార్. ఎం అనేది ఏంటి, ఏబికి మిడ్ పాయింట్. అంటే ఎం నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎం నుంచి బికి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. మనకి మిడ్ పాయింట్ థియరం ప్రకారం ఈ ఏబిలో ఈ ఎంఏ అనేది ఎలా ఉంటుంది సార్, హాఫ్ ఉంటుంది. కాబట్టి ఏబి ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, హాఫ్ ఎంఏ అని రాసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ పాయింట్ అనుకోండి సార్. అలాగే రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏడిఎం అండ్ ట్రయాంగిల్ సిడిఎం. 2 ట్రయాంగిల్స్ ఉంటాయి సార్. అంటే ఏడిఎం అనే ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఒకటి, సిడిఎం అనే ట్రయాంగిల్. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే అంటే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే 2 ట్రయాంగిల్స్లో ఏడి ఈక్వల్ టు డిసి సార్, ఏడి ఈక్వల్ టు డిసి. ఎందుకంటే డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, డి ఈజ్ ద మిడ్ పాయింట్. డి అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది సార్ ఏసీకి. కాబట్టి ఏడి ఈక్వల్ టు డిసి అవుతుంది సార్, ఏడి ఈక్వల్ టు డిసి. అలాగే డిఎం అనేది రెండింటిలోనే కామన్ సైడ్ కదా సార్, డిఎం ఈక్వల్ టు డిఎం. డిఎం అనేది రెండింటిలోనే కామన్ ఉంది కాబట్టి డిఎం అనేది ఏమవుతుంది, కామన్ సైడ్ అవుతుంది. అలాగే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది సార్, 90 డిగ్రీస్. ఈ రెండు యాంగిల్స్ అంటే డిఎం అనేది పర్పెండిక్యులర్ టు ఏసీ కదా సార్. కాబట్టి యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది సార్, 90 డిగ్రీస్. ఎందుకంటే అది పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి. 2 ట్రయాంగిల్స్లో 2 సైడ్స్ 1 యాంగిల్ ఈక్వల్ అయిందంటే ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి సార్, మనకి
కాన్గ్రెంట్ అంటే ట్రయాంగిల్ ఏడిఎం కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ సిడిఎం సార్. 2 ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి, అది కాన్గ్రెంట్ అవుతాయి. 2 ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అయినాయి అంటే అందులో ఉన్న 2 సైడ్స్ ఈక్వల్ అని రాసుకోవచ్చు కదా సార్. సిపిసిటీ ప్రకారం సిపిసిటీ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ సార్. ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయితే ఈ ఏఎం అనేది దేనికి ప్యారలల్ అని ఈక్వల్ అని రాసుకోవచ్చు, సిఎంకి ఈక్వల్ అని రాసుకోవచ్చు. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అని రాసుకోండి సార్. ఫ్రమ్ 1 and 2 చూడండి సార్. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ నుంచి చూస్తే ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా, ఎం ఈక్వల్ టు హాఫ్ ఏబీ సార్. ఎం ఈక్వల్ టు హాఫ్ ఏబీ, ఇది ఏమో ఏఎం ఈక్వల్ టు సిఎం. ఈ ఏఎం అన్న ఎంఏ అని ఒకటే సార్, 2 ఈక్వల్. ఈ 2 కూడా ఏమవుతాయి సార్ దాని ప్రకారం ఈక్వల్ అవుతుంది. అంటే ఆ 3 కూడా ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతుంది. అంటే సిఎం ఈక్వల్ టు ఎంఏ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, హాఫ్ ఏబీ. మనం ప్రూవ్ చేయమని ఇదే కదా సార్. ఓకేనా సార్. ఇది మనకి 6th క్వశ్చన్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలోని ఎక్సర్సైజ్ 8.2లోని అంటే సెమిస్టర్ 2 8th చాప్టర్ క్వాడ్రిలేటరల్స్ 8.2లోని 4, 5, 6 సమ్స్ చూసాం సార్. ఈ సమ్స్తో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. అందరికీ సమ్స్ అర్థమయ్యానుకున్నాను సార్. వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.